शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अद्वादशोऽध्यायः भक्तियोगः। 17వ శ్లోకం। यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः समे प्रियः। సంతోషము వచ్చినప్పుడు పొంగిపోనివాడు, దుఃఖము వచ్చినప్పుడు కుంగిపోనివాడు, శోకము లేనివాడు, శుభమును అశుభమును వదిలినవాడు నాకు ప్రియుడు. ఎవరికి అతి పనికిరాదు, అతిగా స్పందించకూడదు, అన్నింటినీ సమానంగా ఉండాలి అనేది ఈ శ్లోకానికి అర్థం. సుఖము దుఃఖము రాగము ద్వేషము కోరికలు శుభాలు అశుభాలు ఇవన్నీ కూడా సమపాళ్లలో ఉన్నాయి. ఏవి ఎక్కువ లేవు, శరీర నిర్వహణకు కావలసిన మేరకే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అంటే దేనికి అతిగా స్పందించకుండా మనస్సును నిర్మలంగా దృఢంగా నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉన్నవాడు అని అర్థం. ప్రతి చిన్న విషయానికి కూడా సంతోషించేవాడు, వెంటనే దుఃఖించేవాడు, చెలించిపోయేవాడు, ప్రపంచం మొత్తం నా మీద పగపట్టింది అనుకునేవాడు, చీటికి మాటికి దుఃఖించేవాడు నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. శుభాశుభ పరిత్యాగి అన్నారు, అశుభాలు వదలాలి. మరి శుభాలు కూడా వదలాలా అని సందేహం రావచ్చు. పరిత్యాగి అంటే పూర్తిగా వదిలిపెట్టిన వాడు కాదు అని అర్థం. వీటిని సమానంగా భావించేవాడు. ఇక్కడ భక్తుని గురించి చెబుతున్నాడు. ఆ భక్తిలో పరాకాష్ఠ గురించి చెబుతున్నాడు. జ్ఞాని జీవన్ముక్తుడు పరమ భక్తుడు ఎలా ఉండాలి అనే విషయం చెబుతున్నాడు. మామూలు మానవులు కూడా సంతోషము దుఃఖము సమానంగా భావించాలి అని చెప్పారు కదా. ఇది అలాగే ద్వంద్వములను వదిలిపెట్టాలి. వాతావరణంలో మార్పులను, సంతోషాన్ని దుఃఖాన్ని, హర్షమును శోకమును, శుభము అశుభము వీటిని సమానంగా చూడాలి. అంటే ఏ సంకల్పము లేని నిశ్చల స్థితిలోకి రావాలి. మనకు శుభకార్యాలు పుట్టుక, బారసాల, వివాహము, అశుభకార్యాలు చావు, దానికి సంబంధించిన కర్మకాండలు ఇవన్నీ కాలం యొక్క ధర్మాలు. వీటిని సమానంగా భావించాలి అని పరమాత్మ బోధిస్తున్నారు. 18వ శ్లోకం. సమశత్రౌ చ మిత్రౌ చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. మిత్రులను శత్రువులను, మానము అవమానము, శీతోష్ణములు, సుఖ దుఃఖములు, స్తుతులు నిందలు సమానంగా భావించేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, ఉన్నదానితో సంతృష్టి చెందేవాడు, ప్రాపంచిక విషయములలో అధికంగా ఆసక్తి లేనివాడు, గృహములయందు ఆసక్తి అనురక్తి లేనివాడు, నిశ్చయాత్మకమైన బుద్ధి కలవాడు, పరమాత్మయందు భక్తి శ్రద్ధలు కలవాడు, ఇటువంటి సాధకులు నాకు ప్రియమైన వాడు. ఈ 5 విధములైన ద్వంద్వముల గురించి చెప్తున్నారు. శత్రువులు, మిత్రులు, మానవమానాలు, శీతోష్ణ సుఖములు, సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు వీటిని సమంగా చూడటం నేర్చుకోవాలి. సాత్విక స్వభావం కల భక్తుడికి శత్రువులు ఎవరుంటారు అని అనుకోకూడదు. మంచి వెంబడి చెడ్డ ఎప్పుడూ ఉంటుంది. రాముడితో రావణుడు, సుయోధనుడితో ధర్మరాజు, ఇలాగా బుద్ధుడికి క్రీస్తుకు కూడా శత్రువులు ఉండటం మనం చదువుకున్నాము.
సాధకుడు అయిన వాడు శత్రువులను మిత్రులను సమానంగా ఆదరించాలి. అలాగే మనలను సన్మానించిన అవమానించిన వాటిని సమంగా భావించాలి. కానీ సన్మానించిన వాడిని ఆదరించి సన్మానించని వాడిని అవమానించిన వాడిని తిట్టకూడదు. ఎందుకంటే ఈ మానవమానములు కూడా మనస్సుకు చికాకు పరుస్తాయి. పరమాత్మ యందు మనస్సును స్థిరంగా నిలపవు. సాధారణంగా ఎవరైనా మనకు అవమానం చేస్తే వారి మీద ద్వేషం పెంచుకుంటాము, కోపంతో ఊగిపోతాము. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఎదురు చూస్తాము. సుయోధనుడికి యమ సభలో జరిగిన అవమానము మహాభారత యుద్ధానికి దారితీసింది. 18 అక్షౌహిణీలు సైన్యం సర్వనాశనం అయింది. అలాగే మనకు ఎవరైనా సన్మానం చేస్తే సన్మానాలకు అలవాటు పడి ఎవరైనా సన్మానాలు చేయకపోతే అని ఎదురు చూస్తుంటాం. సన్మానం చేయని వాడిని ద్వేషిస్తాము. నాకు ఏం తక్కువ అని నాకు సన్మానం చేయటం లేదు అని కుంగిపోతాం. అంతేకాకుండా ఎన్నో సన్మానాలు చేయించుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి ఏ చిన్న పొరపాటు చేసినా ఒక్కసారిగా అధపాతాళాన్ని చేరుకుంటాడు. కాబట్టి మానము అవమానం రెండూ కూడా మనసును అల్లకల్లోలు పరుస్తాయి. కాబట్టి సన్మానించినా అవమానించినా చిరునవ్వుతో స్వీకరించి వాటి వలన కలిగిన ఫలాలను పరమాత్మకు అర్పించటం విడిచిపెట్టడం శ్రేయస్కరం. కాలానుగుణంగా వచ్చే ఎండలను వానలను చలిని తట్టుకోగలగాలి, కానీ తిట్టుకోకూడదు. అవి వస్తుంటాయి పోతుంటాయి. ప్రతి సంవత్సరం వచ్చే వాటికి దుఃఖించడం అనవసరం. వాటిని ఆనందంగా అనుభవించడం నేర్చుకోవాలి. అలాగే సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి పోతుంటాయి. అవి చక్రం లాంటివి. సుఖం కిందికి వస్తే దుఃఖం పైకి వస్తుంది. అదే దుఃఖము కిందికి వస్తే సుఖం పైకి వస్తుంది. జీవిత చక్రం తిరుగుతూ ఉంటే సుఖ దుఃఖాలు పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి. అవి వాటి ధర్మం. కాబట్టి సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా రెండింటినీ సమానంగా స్వీకరించటం నేర్చుకోవాలి. తరువాతది సమస్సంగ వివర్జిత, అంటే ఎంతమందిలో ఉన్నా మన వ్యక్తిత్వాన్ని మరిచిపోకూడదు. అనవసరమైన సంగమం అంటే అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఎదుటివాడు చేస్తున్నాడు అని మనం వాడిని ఫాలో అవ్వకూడదు. మనం ఎవరో మన స్థితి ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి. మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మ యందు లగ్నమై ఉండాలి, కానీ ప్రాపంచిక విషయాలలో కాదు. ప్రపంచంలో తిరుగుతున్న ప్రాపంచిక విషయాలతో అటాచ్మెంట్ పెట్టుకోకుండా పరమాత్మతోనే అటాచ్మెంట్ పెట్టుకోవాలి. దానినే నిస్సంగత్వం అంటారు. హరే కృష్ణ.